అక్క బావ యూకే వీసా స్కామ్ గురించి మాట్లాడుకుందాం. ఏంటో సడన్‌గా అక్క బావ అంటున్నారంటే, మరి అక్క బావ గురించి ఇప్పటిదాకా చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటా ఉన్నాం. వాళ్ళు లీగల్‌గా రెడీ అవుతున్నారు నోటీసులు పంపించడానికి. సో, ఎందుకు అక్క బావ అనుకోని మాట్లాడుకుందాం. ఈజీగా ఉంటది. అసలే ఉన్న కేసులే సరిపోక మళ్ళీ ఇదెందుకు కొత్తగా ఎక్స్‌ట్రా. పడుద్ది. బట్ ఎంతవరకు తగ్గించుకుంటే అంత మంచిది కదా! సో, అందుకని మనం అక్క బావ మాట్లాడుకుందాం. అక్క బావలో కల్ప్రిట్ ఎవరు? ఇక్కడ ఒక ఫోటో చూపిస్తాను. యాక్చువల్లీ ఇది ఒక వీడియోలో చూసాను. నాకు బాగా అనిపించింది యాక్చువల్లీ. సో, అందుకని దీని గురించి మాట్లాడదామని చెప్పి వీడియో చేయడం జరుగుతుంది. వీళ్ళిద్దరిని చూసారు గదా! సో, వీళ్ళిద్దరూ 'అర్జున్' సినిమాలో మీనాక్షి గారికి అత్తామామగా చేస్తారనమాట. మొగుడు పెళ్ళాలిద్దరూ ఎన్ని దారుణాలు చేస్తారు, ఏంటి అనేది మనం చూసే ఉంటాం. బట్ మొగుడంటే పెళ్ళాంకిష్టం, పెళ్ళాం అంటే మొగుడికిష్టం. అంటే మొగుడు కంటే కొంచెం భార్య కొంచెం డామినేటివ్‌గా ఉంటది. మొగుడు పెళ్ళాం చెప్పేది వింటా ఉంటాడు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని అంటుంటా ఉంటాడు. బట్ లాస్ట్‌కొచ్చేసరికి మొగుడు ఎంత దారుణం అనేది మనకు తెలుస్తది క్లారిటీగా. సో, ఇక్కడికొచ్చేసరికి కూడా ఇదే స్క్రీన్ ప్లేని మనం ఇక్కడ అప్లై చేస్తే అక్క, బావ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అక్క చెప్పినట్టు ఆ పుచ్చిపోయిన యాపిల్ పళ్ళలో అక్క ముందు నుంచే అంటే లైక్ వీళ్ళు 5 ఏళ్ల నుంచే ఈ వీసాది ఇప్పిస్తూ ఉన్నారనమాట. అంటే మేబీ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయక ముందు నుంచే వీళ్ళు ఈ పనులు చేస్తూ ఉన్నారు. స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు సో, సీఓఎస్‌లు ఇప్పించటము, ఇలా మధ్యలో ఉండటము ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. బట్ పోయే కొద్దీ వీళ్ళు యూట్యూబ్ ఛానెల్ సక్సెస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఒక ఫేమ్ వచ్చిన తర్వాత సో, ఆబ్వియస్‌లీ డబ్బు మీద ఆశ పుట్టుద్ది కదా! ఎవరికైనా పుట్టుద్ది కదా! సో, అలా డబ్బుల మీద ఆశ పుట్టినప్పుడు ఈళ్ళేం చేశారు? సో, నంబర్ ఆఫ్ కంపెనీస్ అనేవి అక్కడ ఎస్టాబ్లిష్ చేయటము. సో, దానికి అంటే అప్పట్లో ఏంటంటే సో, ఎవరైనా కంపెనీ పెట్టేయొచ్చు. ఎవరికైనా గానీ ఆ యూకే సీఓఎస్ వీసాలు ఎవరైతే ఉన్నారో ఆ సీఓఎస్‌లు ఇచ్చేదానికి సో, ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉండేది. సో, అలా కంపెనీ పెట్టేస్తే సరిపోయేది. బట్ లేటర్ ఆన్ 2024 తర్వాత సో, ఇలాగా ఈ స్పాన్సర్‌షిప్ వీసాలు ఎవరైతే ఇస్తారో సో, వాళ్ళకి కొన్ని పారామీటర్స్ పెట్టారనమాట. లైక్ ఇంత రెవెన్యూ ఉండాలి. సో, ఇంతమంది ఎంప్లాయీస్ ఉండాలి. ఇన్ని సీఓఎస్‌లు మాత్రం ఇష్యూ చేయాలి. సో, ఇలా పెట్టిన తర్వాత ఏంటంటే వీళ్ళ బిజినెస్ అనేది సో, తగ్గిపోద్ది గదా! సో, అలాంటప్పుడు వీళ్ళేం చేస్తన్నారంటే, అక్కడి నుంచి ఇచ్చిన వీసాలే మళ్ళీ ఇవ్వటము. సో, ఆ నంబర్‌లు మార్చటము, ఫేక్ వీసాలు జనరేట్ చేయటము. సో, దాని తర్వాత వేరే కంపెనీస్‌లో వాళ్ళ దగ్గర నుంచి వీసాలు తీసుకోవటము, వాళ్ళకంత డబ్బులోనే ఇవ్వటము. చిన్న షాపుల వాళ్ళ దగ్గరికెళ్ళి వీసాలు సీఓఎస్‌లు తీసుకోవటము, వాళ్ళకంతేనే ఇవ్వటము. సో, ఇలాంటివన్నీ చేస్తా ఉన్నారు. ఇయన్నీ మనం చూస్తానే ఉన్నాం. సో, ఇంత జరిగిన తర్వాత అసలు వీళ్ళలో ఎవరు కల్ప్రిట్ అంటే, సో, మనం అందరం బేసిక్‌గా మనం చూస్తా ఉంటే ఆ వీడియోస్ అన్నీ చూస్తా ఉంటే ఆవిడ కొంచెం డామినేట్‌గా ఉంటది. సో, ఆయన కొంచెము అంతేగా బ్యాచ్‌లాగా ముద్దపప్పులాగా కనిపిస్తా ఉంటాడు. బట్ ఈ మొత్తం ఓవరాల్ స్కామ్‌లో అసలు కల్ప్రిట్, అసలు సూత్రధారి, అసలు తెలివిగల్ల వ్యక్తి ఎవరంటే బావ. అక్కకి కొంచెం తెలుసు. బావకి పూర్తిగా తెలుసు. బావే ఈ స్కామ్‌ని కనిపెట్టింది. బావే ఈ స్కామ్‌ని ఎగ్జిక్యూట్ చేసింది. బావే ఈ స్కామ్ మొత్తాన్ని నడిపిస్తుంది బావే. అక్కకి పూర్తిగా తెలియదేమో. అక్కకి ఎప్పుడు తెలుసు? అక్క అకౌంట్‌లోకి డబ్బులు పడతా ఉన్నాయి. అక్కకి కూడా తెలిసి ఉండకపోవచ్చు స్టార్టింగ్‌లో. బట్ అక్క అకౌంట్‌లోకి ఎప్పుడైతే డబ్బులు పడతా ఉంటాయో అక్కకి కూడా తెలుసుద్ది కదా! ఏంది సడెన్‌గా డబ్బులు పడుతున్నాయని. సో, అంత గ్రాండ్‌గా చేయటము. అక్కే చెప్పింది కదా! ఒకప్పుడు మేము తినడానికి కూడా తిండి లేని వాళ్ళమని. సో, అలాంటిది సడెన్‌గా అక్క వాళ్ళు అంత రిచ్ లైఫు, లావిష్ లైఫు, బిజినెస్ క్లాసులు దిగితే బిజినెస్ క్లాసులు, మంచి 5 స్టార్ హోటల్‌లు, దుబాయ్‌లో ప్రాపర్టీలు ఇవన్నీ అక్కకి అప్పటికప్పుడు డౌట్‌లొచ్చుంటాయి. బావ బిజినెస్‌లో సంపాదిస్తున్నారని అనుకుంటది. బట్ బావ చేసే స్కామ్ ఏదైతే ఉందో అది తర్వాత అక్కకి తెలిసినట్టుంది. సో, అక్కకి తెలిసి ఇంక అక్క, బావ కలిసి దున్ని పారదొబ్బారు. ఇంక అక్క, బావ అక్కకి తెలిస్తే ఇంక అక్క కామ్‌గా ఉంటదా? సో, తనకున్న యూట్యూబ్ పాపులారిటీ మొత్తాన్ని ఉపయోగించి అక్క అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా అడ్వర్టైజ్‌మెంట్‌లు, ఫేస్‌బుక్‌లో యాడ్‌లు అక్కకి తెలిసిన వాళ్ళ దగ్గర మళ్ళీ ఇండియాలో ఒక కంపెనీ పెట్టిచ్చారు. సేమ్ రిలవెంట్ కంపెనీ అనమాట. ఇండియాలో పెట్టిచ్చారు. ఇండియాలో ఉన్న మా కంపెనీ మాకేం సంబంధం అని అక్క అనొచ్చు. బట్ అక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళు అదే కంపెనీ పెట్టినప్పుడు సో, కొంతమంది సీఏ ఎక్స్‌పర్ట్స్ చెప్పిందేంటంటే సో, వాళ్ళే ఇక్కడ కంపెనీ పెడితే సేమ్ అదే రిలవెంట్ వర్క్ మీరు అక్కడ యూకేలోనో, యూఎస్‌లోనో మీరు చేస్తుంటే సో, డెఫినెట్‌లీ మీరు కూడా దానికి లయబులే ఉంటారు అని చెప్పి కొంతమంది సీఏ ఎక్స్‌పర్ట్‌లు చెప్పారు చాలా క్లియర్‌గా. అంటే అక్క వాళ్ళకి తెలిసి ఇదంతా జరుగుతుంది. తెలియకుండా ఏం లేదు. కాకపోతే అక్క వాళ్ళు ఎక్కడ మేము దొరకము, మేము బ్రిటిష్ సిటిజన్స్ అని చెప్పి మాత్రమే చెప్పారు. అక్క వాళ్ళు బ్రిటిష్ సిటిజన్స్ అవ్వచ్చు. బట్ ఇండియాలో ఉండేవాళ్ళు ఈళ్ళు బ్రిటిష్ సిటిజన్‌లు కాదు కదా! ఈళ్ళు ఇండియన్ సిటిజన్‌లే కదా! ఈళ్ళని బొక్కలో ఏసి 4 మక్కలు ఇరగ్గొట్టారనుకోండి చెప్తారు. కాకపోతే పెద్దోళ్ళు గదా! అని చెప్పి మేబీ అంత దూరంగా పోవట్లేదేమో, అంత హార్ష్‌గా బిహేవ్ చేయట్లేదేమో పోలీసోళ్ళు గానీ, బట్ ఎండ్ ఆఫ్ ద డే బాధితులు చాలామందున్నారు. డబ్బులు పోగొట్టుకున్నోళ్ళు చాలామందున్నారు. సరే యూకేలో ఉన్న వాళ్ళని మనం ఏమీ పీకలేమని చెప్పి సాక్షాత్ వాళ్ళ లీగల్ కౌన్సిలే చెప్పినప్పుడు, అట్‌లీస్ట్ ఇండియాలో ఉన్న వాళ్ళని ఎంతో కొంత పీకితే ఆళ్ళకి ఎంతో కొంత డబ్బులనేవి వెనక్కి వస్తాయి గదా! సో, మనం ఈళ్ళని పీకలేక, ఆళ్ళని పీకలేక మనం ఇంకెందుకు? సో, ఎవరినో ఒకళ్ళనైనా పీకాలి గదా! మన దగ్గర ఎవరుంటే వాళ్ళని పీకాలి తప్పదు. అండ్ వాళ్ళ కంపెనీ పేరు మీద కూడా మనకి కంప్లెయింట్‌లొచ్చాయి గదా! సో, శివ అనే వ్యక్తి కంప్లెయింట్ ఇచ్చారు. సో, ఖచ్చితంగా
ఆ కంప్లైంట్ మనం రిజిస్టర్ చేసుకోవాలి కదా. ఎంతమంది విక్టిమ్స్ ఉన్నారు, మనం ఎన్ని చూసాం, విక్టిమ్స్ బాధలు చూసాం. సో రీసెంట్గా ఒక ఒక లేడీకి ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అవటము, దాని తర్వాత ఇంకొక ప్రెగ్నెంట్ లేడీ అక్కడ వాళ్ళ హోటల్ దగ్గరికి వెళ్ళి అడిగితే సో ఆవిడకి మీద కేసులు పెడతామని ఆవిడ బెదిరించడము. అండ్ బెంగళూరులో రీసెంట్గా ఒక కేసు చూసాము, ఆటో డ్రైవర్ వాళ్ళ కూతురంట 20 లక్షలు కట్టిందంట, కడపలో ఒక అతను పురుగుల మందు తాగి చనిపోయారంట. ఇలాంటివి ఎన్నో వింటా ఉన్నాం. రీసెంట్గా ఇంత ఒక వీడియో చూసినప్పుడు ఆ వీడియోలో చాలామంది మాట్లాడుతున్నారు. సో ఇదే చూశాను నేను. అండ్ ఇంకొక పర్సన్ ఎవరో సాక్షి టీవీకి ఇచ్చినట్టున్నారు. సో అక్కడ కూడా దానికి కూడా మాట్లాడాను. ఆ కథ విన్నప్పుడు కూడా చాలా బాధ అనిపించింది. ఏంటి తెలుసా, అక్క వాళ్ళు ఎంత తెలివిగా ప్లానింగ్ చేస్తున్నారంటే కొన్ని ఇన్స్టాగ్రామ్ ఛానల్స్, కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ మీరు చూడాలి. వీళ్ళకి సపోర్ట్గా కొంతమంది మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే సాక్షి వాళ్ళు ఈ న్యూస్ని, సాక్షి కానీ మిగిలిన న్యూస్ ఛానల్స్ ఈ ఇష్యూని టేకప్ చేసేసరికి సడన్గా అక్క వాళ్ళు కొంతమంది ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ చేత, అవి ఫేక్ హ్యాండిల్స్ అవ్వచ్చు లేకుంటే జెన్యున్ హ్యాండిల్స్ అవ్వచ్చు, మనకు తెలియదు, వాళ్ళ చేత సో ఇలా వీళ్ళు కమ్మ వాళ్ళు కాబట్టి మిగిలిన న్యూస్ ఛానల్స్ సో టార్గెట్ చేస్తున్నాయి మమ్మల్ని, ఎస్పెషల్లీ సాక్షి ఛానల్. సో కమ్మోళ్ళు అంటే సాక్షి వాళ్ళకి పడదు, సో అందుకని మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాయి అనే ఒక నెరేటివ్ని కూడా అక్కోళ్ళు తీసుకొస్తున్నారు. చాలా తెలివిగా తీసుకొస్తున్నారు, ఇంజెక్ట్ చేస్తున్నారు చాలా తెలివిగా. ఇదంతా చేస్తున్నారు. ఇదంతా మళ్ళీ అక్క తెలివితేటల, బావ తెలివితేటల. నాకు ఎందుకో బావ తెలివితేటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బావని అక్క అలా వాడుకుంటుంది యూట్యూబ్లో. సో కొంచెం అమ్మాయిల ఈగోని సాటిస్ఫై చేయడం కోసం, అది కొంచెం ఫన్ జనరేట్ చేయడం కోసం అక్క బావని ఏమీ తెలియని అమ్మాయికుల్లాగా, ఒక ముద్దపప్పులాగా అంతే బ్యాచ్ లాగా చూపించిందేమో కానీ, బట్ ఎండ్ ఆఫ్ ద డే బావ చాలా తెలివిగలడు అక్క కంటే. అక్క ఈజీగా దొరికిపోతా ఉంది. బ్రహ్మానందం గారి లాగా జులై సినిమాలో ఆ పుచ్చిపోయిన ఆపిల్ పళ్ళు వీడియో చేయకపోయిందంటే అసలు ఆ స్కామ్ గురించి ఎవరు ఎంతమంది మాట్లాడినా కానీ ఎవరికి ఏంటి అనేది ఏం అర్థం అయ్యేది కాదు. అక్క వీడియో చేసింది బావను కాపాడేద్దాం అనుకొని, పాపం బావని ఇరికిచ్చేసింది. తర్వాత బావ 4 తగిలిచ్చుంటాడు, నాకు తెలుసు ఆ విషయం. సో దాని తర్వాత మళ్ళీ ఇంకో 2 రీల్ చేసింది, మళ్ళీ అవి కూడా డిలీట్ చేసింది. మొన్న మన రోషన్ గారితో సుమన్ టీవీలో మాట్లాడింది. అక్క ఆడ కూడా దొరికిపోయింది. అక్క నోరు తెరిస్తే బావను ముంచేలాగే ఉంది కానీ బావని తేల్చేలాగా లేదు ఎక్కడ. సో అందుకని మొత్తం బావే చూసుకొని అంటున్నాడు. ఎందుకంటే బావకి ఇంత తెలివితేటలు ఉంటాయి. అసలు ఏంటి, యూకే అకౌంట్కి కొన్ని డబ్బులు వేయించటము, సో ఏదైతే ఆ సిఓఎస్ కోసం మిగిలిన డబ్బులన్నీ ఇండియన్ అకౌంట్లోకి వేయించటము, సో కొంత డబ్బు క్యాష్ తీసుకోవడము, ఆ క్యాష్ ఎలా తీసుకోవాలో కూడా బావే చెప్పటము. ఇవన్నీ తెలివితేటలు ఎవరికి ఉంటాయండి? అక్కకి అన్ని తెలివితేటలు ఉన్నాయా? ఎక్కడ లేవనిపిస్తుంది నాకు. ఆ వీడియో, ఆ స్క్రిప్ట్లు కూడా మొత్తం బావే రాస్తాడేమో, అక్క జస్ట్ యాక్టింగ్ మాత్రమే చేస్తుందేమో అని అనిపిస్తూ ఉంది నాకు. హ్యాపీగా అక్క పట్టు చీరలు, బెనారస్ చీరలు, ఈ నగలు ఇవన్నీ కొనుక్కోవటం, ఇవన్నీ చూపించుకోవటం, మధ్యలో వచ్చి సింపతి డైలాగులు, సింపతి కార్డులు, ఉమెన్ కార్డులు, విక్టిమ్ కార్డులు అక్క వేసుకోవటం. విక్టిమ్లు ఇటు పక్క ఉంటారు, విక్టిమ్ కార్డు మాత్రం అక్క వేసుకుంటూ ఉంటారు. విక్టిమ్స్లో ఉమెన్స్ ఉంటారు, ఉమెన్ కార్డు మాత్రం అక్క తీసుకుంటుంది. ఈయన డబ్బులు కోల్పోయిన వాళ్ళు వీళ్ళు ఇక్కడ ఉంటారు, వీళ్ళ బాధలు వాళ్ళు చెప్తూ ఉంటారు. అవి కాకుండా అక్క బాధలు మనం వినాల్సి వస్తుంది. ఎందుకంటే అక్క దగ్గర పిఆర్ ఎక్కువ ఉంటుంది కదా, పిఆర్ చాలా పెద్దది. ఆ పిఆర్ఏ కదా ఇప్పుడు అంతా నడిపిస్తూ ఉంది. ఈ ఫేక్ నెరేటివ్స్, ఈ కమ్మ వర్సెస్ ఈ రెడ్డీస్ ఇలాంటి కులాలను తీసుకొచ్చి అక్క కదా నడిపిస్తూ ఉంది. ఎంత తెలివితేటలు అంటే, సో సిఓఎస్లు ఇవ్వటము తప్పే, ఇలా తీసుకోవటము తప్పే అది. సో అంతకని చెప్పి అక్క వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, మాకేం తెలియదు అన్నట్టే ఉన్నారు. వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు, వాళ్ళని ఎవరు ఏం చేయలేరు అన్నట్టుగానే ఉన్నారు అక్క వాళ్ళు. కాకపోతే ఎంత పోరాటం చేసినా కూడా సో దీన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి అంటే, లైక్ ఈ సిఓఎస్లు అమ్మటము, కొనటము, ఇంకా యూకేలో మేము ఉండొద్దు, మాకు యూకేలో ఉండటం ఇష్టం లేదు, మేము వచ్చేస్తాం, మా డబ్బులు మాకు వస్తే తిరిగి వస్తే చాలు అని అనుకునే వాళ్ళు ఎవరైనా కానీ ఇండియాకి వచ్చి ఇండియా నుంచి ఫైట్ చేయాలి తప్పితే, యూకేలో ఉన్న వాళ్ళు ఎంతమంది విక్టిమ్స్ ఉన్నారో అంతమంది విక్టిమ్స్ ఇప్పటిదాకా ఇంకా బయటికి రావట్లేదు. ఎందుకంటే సరే పోతే పోయాయి, ఒక 2 సంవత్సరాలు గొడ్డులా కష్టపడితే ఆ పోయిన డబ్బులు మళ్ళీ వెనక్కి వస్తాయి. 2 సంవత్సరాలు మంది కాదనుకుందాం జీవితంలో, పోతే పోయింది, మనం ఇంకా ఎక్కువ లైఫ్ లాంగ్ ఉండొచ్చు కదా యూకేలో అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎండ్ ఆఫ్ ద డే అందరూ మనుషులే కదండి. పోతే పోయాయి, కష్టపడతాం, ఎంతని మనం ఫైట్ చేస్తాం, ఫైట్ చేస్తే మనం ఇండియాకి వెళ్తాం, డబ్బులు వస్తే రావు, డబ్బులు ఇండియాకి వెళ్తే ఇంత డబ్బులు మనం సంపాదించగలుగుతామా? అదే యూకేలో ఉంటే ఒక 2 సంవత్సరాలు మనం ఆల్రెడీ చెప్పేదా, కాదనుకుంటే మనం సంపాదించుకోవచ్చు. ఈ మైండ్ సెట్తోనే ఉంటారు. ఎండ్ ఆఫ్ ద డే అందరూ మిడిల్ క్లాస్ పీపులే కదా, అది వాళ్ళ ధైర్యం, అది వాళ్ళ నమ్మకం. అందుకనే కదా ఇప్పుడు దాకా అక్కడ యూకేలో ఉన్న బాధితులు మనకి నెంబర్ తెలుసు కానీ మనుషులు బయటికి రావట్లేదు. ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళు మాత్రమే చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఎందుకు, వీళ్ళకి వీసాలు సిఓఎస్లు పంపించి తర్వాత వీళ్ళు వీసాల కోసం అప్లై చేసి ఆ వీసాలు రిజెక్ట్ అయిన తర్వాత ఆ డబ్బులు వెనక్కి ఇవ్వకపోతే సో ఇండియాలో ఉన్న చాలామందికి కోపాలు వస్తాయి కాబట్టి, సో ఇండియాలోనే ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇలా ఫ్రాడ్ చేస్తున్నారు, స్కామ్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద కంప్లైంట్లు ఇస్తున్నారు. బట్ అప్పుడు ఏం మాట్లాడుతున్నారు, మేము బ్రిటిష్ సిటిజన్స్, మమ్మల్ని ఎవరు పేకలేరు అని ఎలా అంటారు. పాపం అక్కడ ఉన్న వాళ్ళు
ఏమి చేయలేరు అని చెప్పి అక్కడ వాళ్ళని లాక్ చేశారు. సో ఇక్కడున్న వాళ్ళు కేసు పెట్టాలనుకున్నా కానీ మేము బ్రిటిష్ సిటిజన్స్ అని చెప్పి ఇక్కడ వాళ్ళని లాక్ చేస్తున్నారు. సో ఇంత పగడ్బందీగా స్కామ్ చేశారు. సో ఈ స్కామ్ వెనకాల ఎవరున్నారు, సూత్రధారి, అసలైన సూత్రధారి మీరు అనుకుంటే అది బావే, అక్క కాదు. అక్కకి అంత తెలివితేటలు లేవు అని క్లియర్గా అర్థమవుతుంది. అక్కకి తెలిసిన తర్వాత సో ఇద్దరు కలిసి ఇంకా ఇండియాలో మొత్తం టూర్ వేసి ఉన్న పనికిరాని కన్సల్టెన్సీస్ అన్నిటికీ అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గరికి రెఫరెన్స్లు తీసుకొని వీళ్ళు సిఓఎస్లు ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా చేశారు. అందుకని ఇండియాలో ఉన్న వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అండ్ ఇంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఎవరైతే ఇమిగ్రెంట్ ఆఫీస్ ఉందో హైదరాబాద్లో కానీ, సో వాళ్ళ రెస్పెక్టివ్ సిటీస్లో కానీ అక్కడికి ఎవరు కంప్లైంట్ ఇవ్వట్లేదు. అక్కడికి కంప్లైంట్ ఇస్తే కదా అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. సో సెంట్రల్ గవర్నమెంట్ అబ్జర్వేషన్లోకి కేసు వెళ్ళకపోతే సో వాళ్ళు నెక్స్ట్ లెవెల్గా ఎలా తీసుకెళ్తారు వాళ్ళు? అక్కడ యూకేలో ఉన్న సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కామ్ చేశారో వాళ్ళని ఇండియాకి తీసుకురావాలన్నా, వాళ్ళ మీద ఏదైనా చర్యలు తీసుకోవాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాలి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఏది జరగదు. లోకల్ పోలీస్ స్టేషన్లో, గుంటూరు పోలీసులో, లేకుంటే హైదరాబాద్ పోలీసులో వీళ్ళు చేయలేరు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ ప్రెషర్ అనేది పెట్టాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు ఇండియాకు రాగలుగుతారు, ఇండియాకి తీసుకురాగలుగుతారు. సో దానికి తగ్గ ఆధారాలు వీళ్ళ దగ్గర ఉండాలి కదా. సో ఎందుకంటే వాళ్ళు అక్కడ యూకేలో సిటిజన్స్ అయినప్పుడు సో ఇక్కడ ఇండియన్ ఎంబాసీ అక్కడ వాళ్ళతో మాట్లాడాలి అంటే సో వీళ్ళ దగ్గర ప్రాపర్ ప్రూఫ్స్ లేకుండా వాళ్ళకి ఎక్కడ ఈమెయిల్ చేయాలి, వాళ్ళ తర్వాత వాళ్ళు డిస్కషన్ పెట్టాలి, ఇవన్నీ జరగాలంటే ప్రూఫ్లు కావాలి కదా. సో ఇక్కడ వాళ్ళు చాలామంది కేసులు పెట్టట్లేదు. అది అక్క బావ ధైర్యం. అందుకని అక్క బావ మంచి చిల్గా రిలాక్స్ అయ్యి కూర్చుంటా ఉంటున్నారు. పాత వీడియోస్, పాత రీల్స్ అవన్నీ సర్క్యులేట్ చేసుకుంటున్నారు. అసలు ఎక్కడా కూడా ఒక పోస్ట్ కూడా పెట్టట్లేదు. మొన్నటి వరకు పెట్టేమంటున్నారు, అక్క నెత్తి మీద కొట్టినట్టున్నాడు బావ. సో అందుకని అక్క పోస్టులు కూడా కనీసం పెట్టట్లేదు, సైలెంట్గా అయిపోతుంది. సో ఇవన్నీ చూసుకొని ఆ కేసు ఎప్పుడైతే కొట్టేస్తారో ఆ క్వాష్ పిటిషన్ని, అప్పుడు ఇంకా అక్క వాళ్ళు రెచ్చిపోతారనమాట. అది అక్క వాళ్ళ నెరేటివ్. సో దీని వెనక మొత్తం ఎవరున్నారా అంటే నాకు అనిపిస్తుంది అంటే బావ ఉన్నాడని అనిపిస్తుంది. మరి బావని మనం ముద్దపప్పు అని అనుకుంటే మన పొరపాటు, మనం ముద్దపప్పులం అనమాట. సో మీకేమనిపిస్తుంది మీరు కామెంట్ చేయండి. సో నాకైతే అర్జున్లో ఆ జంట ఎవరైతే ఉన్నారో ఆ జంటకి ఈ జంటకి అసలు దగ్గర పోలికలు ఉన్నాయి అని అనిపిస్తుంది. ఆ జంటను చూసి ఈ జంట ఇన్స్పైర్ అయ్యారేమో అని అనిపిస్తూ ఉంది. మీకేమనిపిస్తుంది మీరు కూడా కామెంట్ చేయండి. అంటే జై హింద్.